మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలతో ఆపరేషన్ సింధూర్ 22 నిమిషాల్లోనే ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టామన్న మోదీ. హైదరాబాద్ లో డే టైమ్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు. తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్న డీసీపీ. చిన్నపిల్లలు ఉంటే రెట్టింపు జరిమానా. ట్రాఫిక్ ఉల్లంఘనలపై కేంద్ర రవాణా శాఖ ప్రతిపాదన. కాంగ్రెస్ ఎగవేతల సర్కార్. రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్. వైసీపీ నేతలను జైల్లో పెట్టాలని కుట్రలు చేస్తున్నారు. రెడ్ బుక్ పాలన సాగుతోందని అంబటి రజనీ ఆగ్రహం. సూర్యాపేటలో దొంగల బీభత్సం. జ్యువెలరీ షాప్ లో 18 కిలోల బంగారం చోరీ. కేరళ మాజీ సీఎం కన్నుమూత. అనారోగ్యంతో మృతి చెందిన అచ్యుతానందన్. తమిళనాడు సీఎం కు అస్వస్థత. చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన స్టాలిన్. జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసనకు రంగం సిద్ధం. మద్దతు తెలిపిన అధికార విపక్ష ఎంపీలు. బంగ్లాదేశ్ లో కూలిన ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్. భారీగా చెలరేగిన మంటలు. ఒకరు మృతి. ప్రారంభమైన పార్లమెంట్ ఉభయ సభలు. విపక్షాల ఆందోళనతో రేపటికి వాయిదా. ఉమ్మడి ఆదిలాబాద్ లో బంద్ ప్రశాంతం. జీవో 49 ని రద్దు చేయాలని ఆదివాసీల డిమాండ్. సత్తెనపల్లి పిఎస్ కు వైసీపీ మాజీ మంత్రులు. అంబటి విడుదల రజనీని ప్రశ్నించిన అధికారులు. ముంబై రైలు పేలుళ్ల కేసులో సంచలన తీర్పు. 12 మందిని నిర్దోషులుగా విడుదల చేసిన ముంబై హైకోర్టు. ఒబామా అరెస్ట్ అంటూ ఏఐ వీడియో ఫోటోలు పోస్ట్ చేసిన డొనాల్డ్ ట్రంప్. వరల్డ్ ఆఫ్ కాంతారా గ్లిమ్స్ లుక్ విడుదల. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన ఫిల్మ్ మేకర్స్. స్టన్నింగ్ లుక్ లో కనిపించిన రామ్ చరణ్. పెద్ది కోసం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాడా అంటూ ఫ్యాన్స్. విశాల్ పెళ్లి మళ్లీ వాయిదా. నడిగర్ సంఘం భవన నిర్మాణం కోసమేనని ప్రకటన. ఇంగ్లాండ్ తో 4వ టెస్టుకు గాయంతో నితీష్ దూరం. జట్టులోకి హర్యానా పేసర్ అంతుల్ కంబోజ్. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్. 442 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.